లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు మాత్రమే బాధ్యుడా? ఘటన వెనుకున్న పెద్దలెవరు? అంతు తేల్చాలని పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఇది సాయికృష్ణ సమస్య కాదు, సమాజం మొత్తం సమస్య అంటున్నారు. విజయవాడలో లాకప్ డెత్ కి గురైన సాయికృష్ణ కుటుంబాన్ని వైసీపీ కాపు నేతలు పరామర్శించారు. అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. కేసు విచారణ, తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ కుటుంబానికి పార్టీ తరపున 20 లక్షల రూపాయలు సాయం అందించారు. దీనికి సంబంధించిన చెక్ ను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిన తీరు దారుణమన్నారు తోట త్రిమూర్తులు. ఈ కేసులో సీఐ నాగరాజు ఒక్కడే బాధ్యుడు కాకపోయి ఉండొచ్చన్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది బయటకు రావాలన్నారు. ఇది సాయికృష్ణ కుటుంబ సమస్య కాదు, ఇది సమాజం మొత్తం సమస్య అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో చంపేసినటువంటి సంఘటన, చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన, ఆ శవం ఎక్కడుందో దొరకనటువంటి సంఘటన, ఇది సమాజం ఉలిక్కి పడేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి క్రైమ్. దీన్ని సమాజం సహించడానికి వీల్లేదు. వి విల్ ఫైట్ అవుట్. కేసులో నిజాలు తేలేంత వరకు పార్టీ తరపున పోరాటం కొనసాగుతోందని ప్రకటించారు వైసీపీ.